హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్. ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారిని చూపిస్తా మీకు. ఇది ప్రకాశం బ్యారేజ్. ట్రైన్ వెళ్ళేటప్పుడు బ్యారేజ్ మీద కృష్ణమ్మ పరవళ్ళు ఎత్తుతుందని మీకోసం వీడియో క్యాప్చర్ చేశాను, చూడండి. బ్యారేజ్ గేట్లన్నీ ఎత్తారు కాబట్టి వాటర్తో కలకల్లాడుతుంది డ్యాము. నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ మీదకి వచ్చాము. చూడండి వాటర్ ఫ్లోయింగ్ ఎలా ఉందో ఇక్కడ. అందరు చూడడానికి వచ్చారు. ఈరోజు ఆదివారం, మేము వెళ్ళిన రోజు ఆదివారం కాబట్టి చూడడానికి వచ్చారు. నెక్స్ట్ మనం ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. చూడండి కొండను చూపిస్తున్నా మీకు. సండే కాబట్టి ఫుల్ రష్గా ఉంది. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే చెప్పులు లగేజ్ కౌంటర్ వస్తుంది. మెట్ల పూజ చేసే భక్తులు ఇక్కడి నుంచి మెట్ల పూజ చేస్తారు, చూడండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు మెట్ల పూజని. తర్వాత చూడండి ఇటు సైడ్ లగేజ్ కౌంటరు. ఆ మెట్ల దగ్గర నుంచి ఇటు సైడ్ కిందికి వస్తే ఇటు సైడ్ లగేజ్ కౌంటరు, మొబైల్స్ పెట్టుకోవడానికి ఉంది. తర్వాత అమ్మవారి దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాము. మేము లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళాము. అమ్మవారి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి ఈ వీడియో తీస్తున్నా. 4 సెక్యూరిటీ చెక్స్ దాటి నేను మొబైల్ పైకి తీసుకెళ్ళాను. మా ఆయన నీ మొబైల్ కింద వాళ్ళు పట్టుకుంటే ఉండీలు వేసేస్తారు, ఇంకా మీ నాన్న వచ్చి ఇప్పియాల్సిందే అని చెప్తున్నారు, చూడండి. కానీ ఈ వీడియోస్ అన్నీ మీకు షేర్ చేయాలని నేను కొండపైకి తీసుకెళ్ళాను మొబైల్స్. అమ్మవారి ముందు నా యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలని దండం పెట్టుకున్నా. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి ఈ వీడియో వదులుతున్నా. నాకు ఫుల్ ఫీవర్ తోటి నాకు హెల్త్ బాగాలేకపోయినా సరే మీరందరూ దర్శనం చేసుకుంటారని వీడియో వదులుతున్నా, చూడండి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న వీడియో తీసుకున్న అమ్మవారి గాలిగోపురం బయట. తర్వాత 3వ ఫ్లోర్లో భోజనాలకు వచ్చాము. అమ్మవారి దర్శనానికి 1 అవర్ పడితే ఇక్కడ 1.5 అవర్ పట్టింది. అందరు తిరిగి ఓపిక లేక ఇంకా ఆ క్యూ లైన్లోనే కింద కూర్చున్నారు. మా బాబు ఎందుకు ప్రతిదీ వీడియో తీస్తున్నాను, మా బాబు మొబైల్ లాక్కున్నాడు, చూడండి. ఈ భోజనాలకి లైన్లో 1.5 అవర్ పట్టింది. దర్శనానికి 1 అవర్ పడితే అంత రష్గా ఉంది. కానీ మా ఆయన వెళ్దామని వెళ్ళాడు. కానీ ఏంటి ఇట్లా ఇరుక్కుపోయాం, ఇంతసేపు పడుతుంది అంటే ఆ రోజు ఆదివారం అవటం వల్ల ఏమేమి పెట్టారో చూడండి. ఆ చక్కెర పొంగలి, ఆ పులిహార అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, అమృతంలాగే ఉంది అమ్మవారి ప్రసాదం. వడ్డిచ్చే వాళ్ళు మొబైల్ చూసి మొబైల్ పైకి ఎలా వచ్చింది తీసే అన్నారు. మొబైల్తో వీడియోస్ తీయకూడదని అంటే ఇంకా ఆఫ్ చేశాను నేను. ఇక్కడే చెప్తున్నాము నన్ను.